యూటీఎఫ్ గా పిలువబడే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1974లో కాకినాడలోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కారణంగా కాకినాడలోని పిఠాపురం మహారాజా ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోనే రిజిస్ట్రేషన్ చేయబడి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉండాలని, తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని, విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా, అలాగే అన్ని కేడర్ని అన్ని మేనేజ్మెంట్లని కలుపుతూ ఏర్పాటు చేసి పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేటికి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభల్ని 17వ రాష్ట్ర మహాసభల్ని మరలా కాకినాడ పట్టణంలోనే పిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జనవరి 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించబోతా ఉన్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలకి ముఖ్య అతిథిగా, ప్రారంభకులుగా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతూ ఉన్నారు. వారితో పాటు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల మీద ఈ రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి కీలకమైన నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే రాజ్యాంగ విలువల్ని కాపాడుకోగలం, నైతిక విలువల్ని కాపాడుకోగలం అనేది యూటీఎఫ్ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. అందుకనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ఉపాధ్యాయులు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మొత్తం ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కలిగేటట్లు చేసేటువంటి ప్రయత్నాన్ని, ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర మహాసభలో నిర్ణయం చేసి తీసుకోబోతా ఉన్నాం. అలాగే ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి నైతిక విలువలు ఏదైతే లౌకికత్వం, సమానత్వ భావనలు ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల దగ్గరికి ప్రచారం చేసి ఆ సమానత్వ భావన అభివృద్ధి చేసేటువంటి వైపు ప్రయత్నం చేయబోతాను. అలాగే 12వ పిఆర్సీకి సంబంధించి ఇంతవరకు కమిషన్ వేయలేదు. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా కమిషన్ వేయలేదు కనుక వెంటనే కమిషన్ వేయాలని, ఐఆర్ని ప్రకటించాలని, బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయుల్ని ప్రక్కన పెట్టి బోధనకు మాత్రమే పరిమితం చేయాలనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలు 20,000 ఆర్థిక బకాయిలు ఉన్నాయి. ఆ 20,000 కోట్ల ఆర్థిక బకాయిల్ని కూడా ప్రభుత్వం తక్షణం చెల్లించాలనేటువంటి అంశాల మీద కూడా చర్చిస్తాం. ఈ 3 సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ చేసినటువంటి కృషిని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణని, ప్రభుత్వ విద్యారంగాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం కనుక వేలాదిగా ఉపాధ్యాయులు అలాగే విద్యారంగ శ్రేయోభిలాషులు తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.